హాయ్! మీ ఆంధ్ర పిల్లనొచ్చేసానండి. మీరేం చేస్తున్నారు? నేను చాలా బాగున్నానండి. మీకు ఒకటి చూపెడదామని తీసుకొచ్చాను. ఏంటంటే ఇవి బట్టలు మడతేసి పెట్టేయండి. అన్నీ నేను మడత పెడితే మా పిల్లలు తీసి అన్నీ చిరాచిరా చేస్తున్నారని అవి తీసుకున్నాను. చాలా బాగున్నాయండి. 4 ఐటమ్స్ వచ్చాయి. 120 పడ్డాయండి. చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఏంటంటే డ్రెస్ ఒకటి తీసుకున్నానండి దివాళీకి మాకు ఇంకో సర్ప్రైజ్ కూడా ఉందండి. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. టాపను ప్యాంట్ వచ్చిందండి. చాలా మెత్తగా అసలు చాలా క్లాత్ చాలా స్మూత్గా ఉందండి. ఇంకోటి ఏంటంటే చూపిస్తాను. నాకైతే చాలా బాగుందండి. నాకు చాలా నచ్చిందండి డ్రెస్సు. ఇంకోటి ఏంటంటే దీపావళి వస్తుంది కదా, మరి మనం అవి చూపెట్టకపోతే ఏంటి చెక్కలు అని చూపెడుతుంది ఏంటి అని అనుకుంటున్నారా? చెక్కలు కాదండి, చూడండి. అది సెట్ అవ్వట్లేదండి. ఇంకోటి తీసి చూపెడతాను. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా నచ్చిందో చూడండి. మరి అవి తీసుకున్నారా? వాటి మీద ప్రమిదలు తీసుకోరా అంటే తీసుకున్నానండి. చూపిస్తాను అవి కూడా. అవి చాలా బాగున్నాయండి. నాకు చాలా నచ్చాయి. మీకు కూడా నచ్చాయో లేదో చూడండి. సరేలే, దీపావళికి ఏం సర్ప్రైజ్ అంటే కంపల్సరీ చూడండి నా వీడియోలు. కంపల్సరీ చూపిస్తాను. నా వీడియోలకి లైక్ సబ్స్క్రైబ్ కొట్టండి. మీ అందరి దీవెనలు నాకు కావాలి. రేపు కంపల్సరీ దీపావళి రోజు సర్ప్రైజ్గా మా ఇంట్లో జరిగేది ఏంటో చూపిస్తాను.